మనం ఓపెన్ చేసినట్టే న్యూస్ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి వార్త ఏంటంటే డీలిమిటేషన్ ఇష్యూ. సో దట్ ఈ డీలిమిటేషన్ ఇష్యూ ఏంటి, అటు గవర్నమెంట్ కావచ్చు, రిమైనింగ్ అపోజిషన్ పార్టీసు ఈ డీలిమిటేషన్ అనే అంశాన్ని ఎందుకు అంత ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాయి, అటు ప్రభుత్వం అలానే విపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో కొన్ని సినారియోస్ గురించి చెప్పడం జరిగింది. అంటే ఈ డీలిమిటేషన్ని ఏ విధంగా వర్గీకరించాలి అనేటటువంటి అంశం గురించి చాలా వరకు చర్చానీయాంశంగా మారింది. కాబట్టి ఇటు ప్రభుత్వం అలానే విపక్షాలు సూచించినటువంటి సినారియోసే కాకుండా ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్ సినారియోస్ ఉన్నాయా అనేటటువంటి అంశం గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ ఇష్యూ అనేది అంత సింపుల్ అయితే కాదు. ఇది అటు ఫెడరలిజానికి, డెమోక్రసీ, డెవలప్మెంటు ఈ మూడింటి మధ్య కూడా ఒక కాన్ఫ్లిక్ట్ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేస్తున్నాయి. సో దట్ ఎలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మల్టిపుల్ ఆప్షన్స్ని, మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ని మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ ఏంటి ఆ మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్, ఏ విధంగా ఈ డీలిమిటేషన్ని వర్గీకరిస్తే ప్రజెంట్ ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ని మనం తగ్గించవచ్చు అనేటటువంటి సినారియోస్ గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ ఏంటంటే ప్యూర్లీ పాపులేషన్ బేస్డ్గా డీలిమిటేషన్ని చేయడం. సో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ని ఏర్పాటు చేయడం. అయితే ఎలా ఉంటుంది ఇది అంటే, నార్మల్గా అయితే ప్రజెంట్ జరిగేటటువంటి సెన్సస్ని తీసుకోవాలి. అయితే 2021లో మనకి సెన్సస్ జరిగాయంటే జరగలేదు. దానికి గల కారణం కోవిడ్-19. సో దట్ మనకి ప్రస్తుతం ఉన్నటువంటి సెన్సస్ ఏదైనా ఉందంటే అది 2011 సెన్సస్. సో దట్ ఈ 2011 సెన్సస్ ఆధారంగా మనం డీలిమిటేషన్ వర్గీకరిస్తాము పాపులేషన్ ఆధారంగా. సో దట్ ఒక ఎంపీకి ఈక్వల్ పాపులేషన్ ప్రిన్సిపల్ ఆధారంగా డీలిమిటేషన్ వర్గీకరించడం జరుగుతుంది. అయితే ఈ పాపులేషన్ ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయంటే, ఒకటవది ఈ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఫాలో అవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది వస్తుంది. సో ఈక్వల్ రిప్రజెంటేషన్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ని ఫాలో అయ్యామంటే అక్కడ ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ని ఫాలో అవ్వడం జరుగుతుంది కదా. సో దట్ ఈ విధంగా ఇక్కడ ఈ మెథడ్ ఏదైతే ఉందో దీన్ని ఫాలో అయితే ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి. అయితే ఇందులో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఏంటి ఆ ప్రాబ్లమ్స్? పాపులేషన్ ఆధారంగానే ఫాలో అయ్యామంటే ఎక్కువ ఎక్కడైతే జనాభా ఉంటుందో ఈ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకి ఎక్కువగా సీట్స్ అనేవి రావడానికి ఆస్కారం ఉంటాయి. జనాభా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రానికి సీట్లు అనేవి తక్కువగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి జనాభా ఆధారంగా సీట్లు ఎక్కువగా ఎక్కడ వస్తాయంటే ముఖ్యంగా యూపీ, బీహారు, సో ముఖ్యంగా నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువగా సీట్స్ వచ్చి ఎవరైతే పాపులేషన్ని కంట్రోల్ చేశారో ఆయా రాష్ట్రాలకి డీలిమిటేషన్ ద్వారా ఈ పాపులేషన్ బేస్డ్ విధానం వల్ల సీట్స్ తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, ముఖ్యంగా సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి స్టేట్స్. సో ఇది ఎలా ఉంటుంది, సౌత్లో డెవలప్మెంట్ చేసినందుకు ఒక పనిష్మెంట్ అనేటటువంటి ఫీలింగు జనాలకి, రాజకీయ పార్టీలకి కూడా కలిగింది. సో దీనివల్ల రిజల్ట్ ఏమవుతుంది, ఇదే ఫాలో అయ్యామంటే ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తుంది, అటు పొలిటికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు రీజనల్ టెన్షన్స్ కూడా పెరగడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దట్ ఈ అంశాన్ని చూస్తే పాపులేషన్ ఆధారంగా మనం డీలిమిటేషన్ వర్గీకరిస్తే ఈ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి దీనికి అనుగుణంగా సెకండ్ ఆల్టర్నేటివ్ని మనం ఏం చూడాలంటే, ప్రస్తుతం ఏవైతే సీట్స్ ఉన్నాయో ఆ టోటల్ సీట్స్ అన్నిటినీ కూడా ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది లోక్సభకి సంబంధించినటువంటి ఒక ఎక్స్పెన్షన్ మోడల్గా మనం చూడొచ్చు. ఏంటి ఐడియా అంటే, ప్రజెంట్ మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, 543 సీట్స్ ఉన్నాయి కదా. సో దట్ దీన్ని 800+ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ స్టేట్స్కి ఏ విధమైనటువంటిది ఉంటాయంటే అన్ని స్టేట్స్కి కూడా సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. బట్ ప్రపోర్షన్ చేంజ్ అనేది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయితే దీనివల్ల కలిగేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఇప్పుడు ఉన్న సీట్స్ని ఎక్స్పెన్షన్ చేస్తే ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే, సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాపులేషన్ ఆధారంగా సౌత్ ఇండియన్కి సంబంధించినటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్కి సంబంధించినటువంటి సీట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో దట్
ఈ రాష్ట్రాలకి ఏదైతే మేము లూజ్ అయిపోతున్నాం అనేటటువంటి ఫీల్ ఉందో అది చాలా వరకు డిక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో రిప్రజెంటేషన్ కూడా బెటర్గా ఉంటుంది. సో ఎంపీ పర్ పాపులేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ రిప్రజెంటేషన్ కూడా మ్యాక్సిమం మంచిగా ఉంటుంది. అయితే ఇందులో ప్రాబ్లమ్స్ ఏంటుంటాయి? ఒక వర్గానికి ఒక రాష్ట్రానికి మంచి జరిగిందంటే ఇంకొక రాష్ట్రానికి నచ్చదు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయకపోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఇక్కడ సౌత్ ఇండియన్ స్టేట్స్కి వాళ్ళ రిప్రజెంటేషన్ ప్రాపర్గా ఉంది అంటే ఖచ్చితంగా నార్త్ ఇండియన్స్కి సంబంధించినటువంటి స్టేట్స్ అపోజ్ చేయడానికి చాలా ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఇక్కడ ఏమవుతుంది, ఈ విధమైనటువంటి అప్రోచ్ని ఫాలో అయితే నార్త్ స్టేట్ అనేది స్టిల్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వీటితో కంపారిజన్ చేసుకుంటే తక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఎక్స్పాన్షన్ మోడల్ మనం ఇంక్రీజ్ చేసామంటే మేనేజ్మెంట్ చేయడం కూడా, నిర్వహణ చేయడం కూడా చాలా వరకు కష్టం అనేది కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది మోస్ట్ రియలిస్టిక్ అండ్ ఆల్సో వైడ్లీ డిస్కస్డ్ అనేటటువంటి ఆప్షన్ అని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో లోక్సభని ఎక్స్పాన్షన్ చేస్తే ఈ విధమైనటువంటి అంశాలు అడ్వాంటేజెస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇది రియలిస్టిక్గా మనం ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందంటే ఎస్ ఆఫ్ కోర్స్ దీనికి కూడా ఆల్టర్నేటివ్ ఉంది. అదేంటంటే వెయిటేజ్ బేస్డ్ ఫార్ములా. సో వెయిటేజ్ బేస్డ్ మోడల్ ఏంటంటే ఇది ఒక బ్యాలెన్స్డ్ మోడల్గా మనం చూడొచ్చు. ఎలా ఉంటుందంటే వన్ ఈజ్ సీట్స్ని మనం ఎలా అలొకేట్ చేస్తామంటే వన్ ఈజ్ జనాభా ఆధారంగా, పాపులేషన్ ఆధారంగా, అలానే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇండికేటర్స్ ఆధారంగా, దీంతోపాటు పాపులేషన్ని ఎవరైతే కంట్రోల్ చేశారో ఆ పెర్ఫార్మెన్స్ ఆధారంగా సీట్స్ని అలొకేట్ చేస్తారు. దీంతోపాటు రీసెంట్గా తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూడా ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ కూడా దృష్టిలో పెట్టుకొని చేయమన్నారు కదా. సో ఈ అంశాలని బేస్ చేసుకొని కూడా సీట్స్ని అలొకేట్ చేస్తే, అంటే వెయిటేజ్ బేస్డ్ మోడల్ని ఫాలో అయితే ఈ విధమైనటువంటి ఇండికేటర్స్ని తీసుకొని మనం డీలిమిటేషన్ కూడా చేయొచ్చు. అయితే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? వన్ ఈజ్ ఫెయిర్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. దెన్ ఆల్సో ఇన్సెంటివ్ సిస్టమ్ కూడా. ఇన్సెంటివ్ అంటే ఎవరైతే మంచిగా పెర్ఫామ్ చేశారో వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇలా ఉన్నదంటే ఫెయిర్నెస్, ఇన్సెంటివ్ సిస్టమ్ని ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ప్రాపర్గా జస్టిస్ చేకూర్చిన విధంగా ఉంటుంది. అయితే ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే ఈ విధమైనటువంటి ప్రావిజన్ మనకి మన భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. సో దట్ ఇలా చేయాలంటే ఏం చేస్తాం, ఖచ్చితంగా అమెండ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అమెండ్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ 2/3 మెజారిటీ ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు కన్సెన్సస్గా ఏకాభిప్రాయాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ డెమోక్రసీకి, పెర్ఫార్మెన్స్కి ఒక డిబేట్గా కూడా ఈ ఫార్ములా అనేది మనం చూడొచ్చు. సో దట్ ఇది కాంప్లెక్స్గా ఉన్నప్పటికీ కూడా బ్యాలెన్స్డ్ సొల్యూషన్గా మనం చూడొచ్చు. సో ఇలా చేసామంటే చాలా వరకు సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా బెటర్గా ఫీల్ అవుతాయి. అండ్ ఆల్సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే స్టేటస్ కో ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయడం, అంటే యథాతథంగా ఉన్నటువంటి అంశాన్ని ఫాలో అయిపోవడం. సో కరెంట్ సీట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో దాన్ని కంటిన్యూ చేసేయడం. అంటే 543 సీట్స్ ఉన్నాయి, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేయాలి. సో ఫ్రీజ్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రజెంట్ ఏదైతే కాంట్రవర్సీ ఉందో దానికి ఇమీడియట్గా ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఉండవు. అండ్ ఆల్సో పొలిటికల్ స్టెబిలిటీ అనేది కూడా మెయింటైన్ అవ్వడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇందులో ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకప్పుడు 100 కోట్ల జనాభా ఉండేది, దానికి అనుగుణంగా సీట్స్ని అలొకేట్ చేశారు. ఇప్పుడు 100 కోట్ల జనాభా ఉందా? 140 కోట్ల జనాభాగా మారింది కదా. సో దట్ 140 కోట్ల మంది జనాభాకి అంతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారంటే ఖచ్చితంగా సరైనటువంటి అంశం కాదు కదా. సో దట్ పాపులేషన్ ఇంబ్యాలెన్స్ అనేది ఇగ్నోర్ అవుతుంది అనేది మనం గుర్తించాలి. దీంతోపాటు ఫస్ట్ చెప్పినట్టు డెమోక్రసీ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది కూడా వైలేట్ అవుతుంది. అయితే ఈ స్టేటస్ కో ప్రిన్సిపల్ని ఫాలో అవ్వటం ఏంటంటే అది ఒక షార్ట్ టర్మ్ సొల్యూషన్గా మనకి చాలా వరకు యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే పొలిటికల్ స్టెబిలిటీ, పొలిటికల్ కాంట్రవర్సీస్ లేకుండా
పీస్ఫుల్గా ప్రజెంట్ అయితే వెళ్ళిపోతుంది. బట్ పర్మనెంట్ సొల్యూషన్ ఇదంటే అసలు పర్మనెంట్ సొల్యూషన్ కానే కాదు. దెన్ ఆ తర్వాత ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే హైబ్రిడ్ మోడల్. ఏంటి హైబ్రిడ్ మోడల్? అండ్ ఆల్సో నేను చెప్పినటువంటి ఈ 4 అంశాలు కాకుండా ఈ హైబ్రిడ్ మోడల్ అనేది ఇంకొంచెం ప్రాక్టికల్ కాంప్రమైజ్గా కూడా మనం చూడొచ్చు. ఏంటంటే ఇది మనం పైన చెప్పినటువంటి కొన్ని అంశాలని కాంబినేషన్గా తీసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ 2, దెన్ ఆల్సో ఆప్షన్ 1, ఆప్షన్ 3. ఆప్షన్ 1 ఏం చెప్పాం? సీట్స్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం కదా. లోక్సభ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పాన్షన్ మోడల్ అని చెప్పాం. దెన్ ఆప్షన్ 1లో ఏం చెప్పాం? స్లైట్ పాపులేషన్ కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ దాంట్లో పాపులేషన్ మోడల్ చెప్పాం. సో పాపులేషన్ కరెక్షన్ చేయాలి, సీట్స్ని ఇంక్రీజ్ చేయాలి, దట్ మీన్స్ ఎక్స్పాన్షన్ మోడల్ ఫాలో అవ్వాలి. అండ్ ఆల్సో థర్డ్లో లిమిటెడ్ వెయిటేజ్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో వెయిటేజ్ మోడల్ కూడా ఫాలో అయ్యాం. ఈ మూడింటిని కాంబినేషన్ చేసి తీసుకెళ్తే ఇది చాలా మంచి రిజల్ట్స్ తీసుకొస్తుంది. అయితే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? 1 ఈజ్ చాలా వరకు పొలిటికల్ యాక్సెప్టబిలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీంతోపాటు ఎక్స్ట్రీమ్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దీన్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అంటే కొన్ని రాష్ట్రాలకి ఎక్కువ సీట్స్ వచ్చి ఇంకొన్ని రాష్ట్రాలకి తక్కువ సీట్స్ వచ్చి అంటే ఎక్స్ట్రీమ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా. సో ఈ విధమైనటువంటి ఫార్ములాని ఫాలో అయ్యమంటే ఈ ఎక్స్ట్రీమ్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దీన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో రియాలిటీలో ఇదే అంశం జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ రీసెంట్గా డీలిమిటేషన్ సంబంధించినటువంటి బిల్లుని పెట్టారు, దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి మోస్ట్లీ పొలిటికల్ కన్సెన్సస్ రావాలి అంటే ఈ విధమైనటువంటి ఫార్ములాను సూచిస్తే బెటర్ రిజల్ట్స్, బెటర్ అవుట్కమ్ అనేది కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే ఫెడరల్ ఛాంబర్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేయడం. సో ఇప్పుడు చాలా వరకు ఈ ఫెడరలిజం అనేది వీకెన్ అవుతుంది. సో దట్ ఈ ఫెడరల్ ఛాంబర్ ఏదైతే ఉందో దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. దట్ మీన్స్ రాజ్యసభ యొక్క రోల్ ఏదైతే ఉందో దీన్ని ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఐడియా ఏంటంటే రాజ్యసభ యొక్క పవర్ని ఇంక్రీజ్ చేయడం, దీంతోపాటు స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దీన్ని కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఫెడరల్ ఛాంబర్ స్ట్రెంథనింగ్ మోడల్లో. ఇది ఫాలో అయితే ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే ఫెడరల్ స్ట్రక్చరు చాలా వరకు స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఆల్సో స్మాలర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాయిస్ అనేది కూడా ఉంటుంది. ఈవెన్ మన రాజ్యసభకు సంబంధించినటువంటి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో కూడా అటు పాపులేషన్ ఆధారంగానే ఉంటుంది. కాబట్టి ఇటు కొన్ని రాష్ట్రాలకి ఎక్కువ సీట్లు, కొన్ని రాష్ట్రాలకి తక్కువ సీట్స్ ఉంటాయి. సో దట్ ఈ ఫెడరల్ ఛాంబర్ని స్ట్రెంథన్ చేస్తే రాజ్యసభలో కూడా స్మాల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిప్రజెంటేషన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆల్సో వాయిస్ కూడా ఉంటుంది. అయితే ఈ సిస్టమ్ని ఫాలో అయితే ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే లోక్సభ యొక్క డామినెన్సు స్టిల్ ఉంటుందా ఉండదా? ఆఫ్ కోర్స్ లోక్సభ యొక్క డామినెన్సే మనకి ఎప్పటికీ ఉంటుంది. అండ్ ఆల్సో కాన్స్టిట్యూషన్ యొక్క చేంజెస్ కూడా అవసరమైతే ఉండదు. సో ఇది మ్యాక్సిమం అంత ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, మిగతా స్టేట్స్ కూడా అంత ఎఫెక్టివ్గా ఈ అంశం మీద దృష్టి పెట్టడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. దెన్ ఇంకొక ఆల్టర్నేటివ్ అంటే జోనల్ లేదంటే రీజనల్ రిప్రజెంటేషన్ మోడల్ని ఫాలో అవ్వడం. ఏంటి జోనల్ అండ్ రిప్రజెంటేషన్, ఐ మీన్ జోనల్ రిప్రజెంటేషన్ ఆర్ రీజనల్ రిప్రజెంటేషన్ మోడల్ అంటే మన ఇండియా ఏదైతే ఉందో దాన్ని జోన్స్గా డివైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అనేసి ఒక జోను, ఆ తర్వాత సౌత్ అని ఒక జోను, వెస్ట్ అని జోను, ఈస్ట్ అని జోను మనం డివైడ్ చేసుకున్నామంటే ఇప్పుడు మనకి జోనల్ కౌన్సిల్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా జోన్స్ని డివైడ్ చేసుకుంటూ డీలిమిటేషన్ కూడా తీసుకురావచ్చు. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇండియన్ జోన్స్గా డివైడ్ చేస్తాం, మినిమం సీట్ గ్యారంటీ పర్ జోన్కి ఇస్తాం. సో ఇది జోన్ ఆధారంగా సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రీజనల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే ప్రాబ్లమ్స్ ఏంటంటే 1 person 1 vote ప్రిన్సిపల్కి ఇది ఖచ్చితంగా వైలేట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇంప్లిమెంటేషన్ అనేది పొలిటికల్లీ టఫ్ కూడా అవుతుంది. మ్యాక్సిమం ఇక్కడ జోన్కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ కంటే మా స్టేట్స్కి రిప్రజెంటేషన్ తక్కువగా ఉందనేసే అన్ని రాష్ట్రాలు మాట్లాడుతున్నాయి.
సో దట్ జోన్స్ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఎటువంటి యూజ్ ఉండదు మా రాష్ట్రానికి ఇవ్వకపోతే. సో ఈ విధమైనటువంటి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. అల్టిమేట్గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది పాపులేషన్ వర్సెస్ డెవలప్మెంట్ బేస్డ్, పాపులేషన్ వర్సెస్ డెవలప్మెంట్, ఈ రెండింటి మధ్య ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ ఎప్పటికీ ఉంటుంది. అయితే ఈ చెప్పినటువంటి అన్ని అంశాల్లో ఎక్కువగా ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ ఏది అంటే మనం ఫిఫ్త్ది ఏదైతే చెప్పామో, హైబ్రిడ్ మోడల్ ఏదైతే చెప్పామో దీన్ని ఫాలో అయితే, అండ్ ఆల్సో ఇదే మోస్ట్ లైక్లీ అవుట్కమ్ అనేది కూడా నేను అనుకుంటున్నా. సో దట్ ఈ డీలిమిటేషన్ అనేది, సో డీలిమిటేషన్ షుడ్ బ్యాలెన్స్ డెమోక్రటిక్ ఈక్వాలిటీ విత్ ఫెడరల్ ఫెయిర్నెస్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ పాపులేషన్ కంట్రోల్ అండ్ డెవలప్మెంట్ ఆర్ నాట్ పొలిటికల్లీ పెనలైజ్డ్ అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ డీలిమిటేషన్ ఆధారంగా ఏవైతే కాన్ఫ్లిక్ట్స్, పొలిటికల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పొలిటికల్ టర్మోయిల్, వీటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టచ్చు. అయ్యో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మీ సజెషన్ కూడా తెలియజేయాలంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.